బ్రేక్ తీసుకున్న రాజమౌళి మహేష్ మూవీని త్వరలో సెట్స్ మీదకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు. షూటింగ్ కూడా మొదలు కాకముందే ఈ సినిమా మీద అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అందుకే ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ను కంట్రోల్ చేసే పనిలో పడింది జక్కన్న టీం. రాజమౌళి మహేష్ కాంబో మీద భారీ అంచనాలున్నాయి. గుంటూరు కారం వైబ్ చూసిన తరువాత ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకు తగ్గ ప్లాట్ఫామ్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న జక్కన్న త్వరలో అఫీషియల్ అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన వెంటనే వర్క్ షాప్ కండక్ట్ చేయబోతున్నారు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ కావడంతో 6 నెలల పాటు వర్క్ షాప్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. ఇలా మహేష్ జక్కన్న మూవీకి సంబంధించి నాన్ స్టాప్ గా ఏదో ఒక న్యూస్ ట్రెండ్ అవుతోంది. దీంతో అంచనాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరుగుతూ ఉండడంతో అలర్ట్ అయ్యారు జక్కన్న. ఆ ఎక్స్పెక్టేషన్స్ ను కంట్రోల్ చేసేందుకు కష్టపడుతున్నారు. అందుకే కొద్ది రోజులుగా SSMB 29 కు సంబంధించి ఎలాంటి న్యూస్ వినిపించడం లేదు. అనవసరమైన హడావుడి లేకుండా యూనిట్ నుండి అఫీషియల్ అప్డేట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. RRR తరహాలోనే ప్రెస్ మీట్ లో సినిమా యూనిట్ ను పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు జక్కన్న. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చేసిన అదే తప్పు ఇప్పుడు శ్రీలీల కూడా చేస్తున్నారా? కెరియర్ ప్లానింగ్ విషయంలో పూజా నడిచిన దారిలోనే ఈ యంగ్ బ్యూటీ కూడా నడుస్తున్నారా? ఇదే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. ఇంతకీ ఈ ఇద్దరు హీరోయిన్ల తప్పేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్స్ తో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగారు బుట్టబొమ్మ పూజా హెగ్డే. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ గా ప్రూవ్ చేసుకున్నారు. కానీ అదే టైంలో సడన్ గా బ్రేక్ తీసుకున్నారు. రాధేశ్యామ్ సినిమా టైంలో వచ్చిన ఆఫర్స్ ను కూడా కాదని తప్పు చేశారు. రాధేశ్యామ్ తర్వాత పూజా కెరియర్ పూర్తిగా గాడి తప్పింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో పూజా ఫ్యూచర్ కష్టాల్లో పడింది. అదే సమయంలో కొత్త హీరోయిన్స్ ఫామ్ లోకి రావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేందుకు తంటాలు పడుతున్నారు పూజా హెగ్డే. ప్రెజెంట్ శ్రీలీల కూడా అదే సిట్యుయేషన్ లో ఉన్నారు. వరుస సూపర్ హిట్స్ తో టాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో కనిపించిన శ్రీలీల సడన్ గా స్లో అయ్యారు. పర్సనల్ రీజన్స్ తో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే నిజంగానే పర్సనల్ రీజన్సా, లేకపోతే శ్రీలీల పెద్ద ప్రాజెక్ట్స్ మాత్రమే చేయాలనుకుంటున్నారా అన్న డిస్కషన్ కూడా జరుగుతోంది. శ్రీలీల మంచి ఫామ్ లో ఉన్న టైంలో బ్రేక్ తీసుకోవటం కెరియర్ కు అంత మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. ఈ గ్యాప్ లో ఇతర హీరోయిన్లు సక్సెస్ అయితే అవకాశాలు రావటం కష్టమవుతుందని సలహా ఇస్తున్నారు. మరి ఈ విషయంలో శ్రీలీల ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఆ మధ్య వరుస హిట్స్ తో లక్కీ గర్ల్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్న ఓ బ్యూటీ కెరియర్ విషయంలో స్పీడ్ పెంచారు. టాలీవుడ్ లో తొలి సినిమా రిలీజ్ తరువాత 1 year లోనే మరో 3 సినిమాలు చేసిన ఈ బ్యూటీ షార్ట్ గ్యాప్ లోనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేస్తున్నారు. అది కూడా ఓ క్రేజీ కాంబోతో. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. సంయుక్త మీనన్ గురించి ఇప్పుడు తెలుగు వారికి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ మధ్య వరుస సక్సెస్లతో లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్స్ తో సత్తా చాటారు. ఇంకా సౌత్ లో పూర్తిగా సెటిల్ అవ్వకముందే బాలీవుడ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు సంయుక్త. సౌత్ ప్రొడ్యూసర్ చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకుడిగా మారి రూపొందిస్తోన్న బాలీవుడ్ మూవీలో కీ రోల్లో నటిస్తున్నారు సంయుక్త మీనన్. 27 ఏళ్ల తరువాత ప్రభుదేవ, కాజోల్ కలిసి నటిస్తోన్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లోనూ తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు సంయుక్త. సంయుక్త సినిమా సెలక్షనే కాదు, ఇండస్ట్రీకి సంబంధించి ఆమె చేసే కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇంకా గోల్డెన్ లెగ్లు, ఐరన్ లెగ్లు ఏంటి? జస్ట్ కథని, క్యారెక్టర్ ని చూసి సినిమాలు సైన్ చేస్తాం. హిట్ అయినా కాకపోయినా అది యూనిట్ మొత్తానికి చెందుతుంది. ఏ ఒక్కరి ఖాతాలోనో క్రెడిట్ వేస్తానంటే నేను నమ్మను అంటూ ఆ మధ్య హిట్ ఫ్లాప్స్ విషయంలో తన ఒపీనియన్ ని ఇలా బయటపెట్టారు. కెరియర్ స్టార్టింగ్ లోనే నెగటివ్ రోల్ కూడా చేసే షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రెజెంట్ మూవీ సెలక్షన్ విషయంలో స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. వచ్చిన ప్రతి ఆఫర్ ఓకే చేయకుండా తనకు నటిగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్న క్యారెక్టర్స్ నే సెలెక్ట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ స్క్రీన్ మీద నయా సెన్సేషన్ వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్స్ తో దూసుకెళ్తున్నారు. కెరియర్ స్టార్టింగ్ లోనే డిఫరెంట్ రోల్స్ చేస్తూ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు. తాజాగా ఈ బ్యూటీ మూవీ సెలక్షన్ గురించి టాలీవుడ్ లో గట్టిగా డిస్కషన్ జరుగుతోంది. 2018 నుండి ఇండస్ట్రీలో ఉన్న వైష్ణవి చైతన్యకు ఫస్ట్ బ్రేక్ మాత్రం 2023లోనే వచ్చింది. బేబీ సినిమాలో నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేసిన ఈ బ్యూటీ సెన్సేషన్ సృష్టించారు. కెరియర్ స్టార్టింగ్ లోనే ఛాలెంజింగ్ రోల్ కు ఓకే చెప్పి సంథింగ్ స్పెషల్ అని ప్రూవ్ చేసుకున్నారు. అదే జోరుతో డిఫరెంట్ మూవీస్ తో దూసుకెళ్తున్నారు వైష్ణవి చైతన్య. లేటెస్ట్ రిలీజ్ లవ్ మీ లోనూ డిఫరెంట్ క్యారెక్టరే ప్లే చేశారు వైష్ణవి. డార్క్ షేడ్ ఉన్న మోడర్న్ అమ్మాయి పాత్రలో ఆకట్టుకున్నారు. హారర్ థ్రిల్లర్ మూవీ కావడంతో పర్ఫార్మెన్స్ పరంగానూ వైష్ణవికి మంచి స్కోప్ దక్కింది.
నెక్స్ట్ మూవీలోనూ మరో ఛాలెంజింగ్ రోల్ కు రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందిస్తున్న సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ముస్లిం యువతిగా మరో డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తన కెరియర్ లో మరో మైల్ స్టోన్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటలేకపోతున్న బ్యూటీస్ అంతా ఇప్పుడు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే సీనియర్ ట్యాగ్ ఉన్న హీరోయిన్లు డిజిటల్ ను రూల్ చేస్తుంటే తాజాగా యంగ్ లేడీస్ కూడా ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. కెరియర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఓటీటీలే ఆదుకుంటాయని నమ్ముతున్నారు. బాలీవుడ్ లో మాధురి దీక్షిత్, సుస్మితా సేన్, విద్యా బాలన్ లాంటి స్టార్స్ ఆల్రెడీ ఓటీటీలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ లిస్ట్ లోకి మరికొంతమంది హీరోయిన్స్ కూడా యాడ్ అవుతున్నారు. ముఖ్యంగా వెండితెర మీద కెరియర్ ముగిసిన భామలు, పెద్దగా అవకాశాలు దక్కని హీరోయిన్లు ఓటీటీల వైపు చూస్తున్నారు. వెండితెర మీద పెద్దగా ఆకట్టుకోలేకపోయిన యామి గౌతమ్ డిజిటల్ లో మాత్రం వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. ఓటీటీలో సక్సెస్ వచ్చిన తరువాత ఇప్పుడిప్పుడే తిరిగి సిల్వర్ స్క్రీన్ మీద కూడా బిజీ అవుతున్నారు ఈ బ్యూటీ. అందుకే తన ఫస్ట్ ప్రయారిటీ డిజిటల్ కి అంటున్నారు యామి. సిల్వర్ స్క్రీన్ నయా సెన్సేషన్ తృప్తి దిమ్రి కూడా ఓటీటీలకు ఓటేస్తున్నారు. యానిమల్ సక్సెస్ కు ముందు తనకు డిజిటల్ ఆఫర్లే ఎక్కువగా వచ్చాయన్న ఈ బ్యూటీ వాటి వల్లే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగారని చెప్పారు. సిల్వర్ స్క్రీన్ మీద కాంట్రవర్షియల్ ఇమేజ్ ఉన్న రాధిక ఆప్టే కూడా ఓటీటీలో వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. హీరోయిన్ గా అనుకున్న రేంజ్ లో ప్రూవ్ చేసుకోలేకపోయినా హ్యూమా ఖురేషి లాంటి హీరోయిన్స్ కూడా డిజిటల్ సక్సెస్ లతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.